అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్తో ఒక సూపర్ టేస్టీగా ఉండే ఎమ్మీగా ఉండే ఒక రెసిపీని చూపించబోతున్నానండి. అయితే ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా గాను లేదా ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చండి. సో ఇక లేట్ చేయకుండా బ్రెడ్తో ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అవ్వగానే ఇందులో 1 టీ స్పూన్ బటర్ని వేసుకోవాలండి. ఈ బటర్ బయట షాప్లో తీసుకున్న బటరేనండి. మీరు కావాలనుకుంటే ఇంట్లో చేసుకున్న బటర్ అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని బటర్ పైన పెట్టుకోవాలండి. బ్రెడ్ పై వైపున కూడా కాస్త బటర్ తీసుకోవాలండి. ఇలా పై వైపున బటర్ వేసాక ఈ బ్రెడ్ని రెండో వైపుకి టర్న్ చేసుకుంటే బటర్ అనేది మెల్ట్ అయిపోయి బ్రెడ్కి ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి. ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మాడకుండా ఈ బ్రెడ్ స్లైసెస్ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇదే విధంగా మనకి ఎన్ని బ్రెడ్ స్లైసెస్ కావాలనుకుంటే అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, బ్రెడ్ అనేది మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదండి. ఇప్పుడు ఈ బ్రెడ్ పైన కొద్దిగా చీజ్ని ఇలా తురిమి వేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే మీ దగ్గర చీజ్ స్లైస్ ఉంటే అదైనా పెట్టుకోవచ్చండి. సో నా దగ్గర ఇలా క్యూబ్స్ లాగా ఉన్నాయి కాబట్టి ఈ చీజ్ని ఇలా తురిమి బ్రెడ్ పైన వేసుకుంటున్నానండి. ఇలా చీజ్ని మొత్తం వేసుకున్న తర్వాత ఈ చీజ్ పైన మరొక బ్రెడ్ స్లైస్ని పెట్టుకోవాలండి. చీజ్ పైన వేరొక బ్రెడ్ స్లైస్ పెట్టాం కదండి, దానిపైన 1 టీ స్పూన్ షుగర్ని వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా పాలను బ్రెడ్ పైన వేస్తూ ఉండాలండి. మనం కొద్దిగా పాలను వేస్తూ ఉంటే పాలని బ్రెడ్ అనేది అబ్జర్వ్ చేసుకొని డ్రై అయిపోతూ ఉంటుందండి. అందుకని చూసుకుంటూ కొద్దిగా పాలను వేసుకోవాలండి. బ్రెడ్ పైన పాలను వేస్తున్నాం కదండి, కొన్ని పాలు ప్యాన్లో కూడా ఉంటాయి కదా. సో ఆ పాలను కూడా బ్రెడ్ పైన వేస్తూ బ్రెడ్ అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకుందామండి. చూడండి, ప్యాన్లో ఉన్న పాలను కూడా మొత్తం బ్రెడ్ పైన వేసేసాం కదండి. మనకు బ్రెడ్ అనేది పాలను మొత్తం అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా అయినట్లు కూడా అనిపిస్తుంది కదండి. సో మనకు ఆల్మోస్ట్ ఈ టోస్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టోస్ట్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. ఇలా ప్లెయిన్గా ఉంటే పిల్లలు చూడడానికి తినడానికి ఇష్టపడరు కదండి. అందుకని పైనుంచి నేను ఇక్కడ కండెన్స్ మిల్క్తో గార్నిషింగ్ చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే హనీతో కానీ లేదా చాక్లెట్ సిరప్తో కానీ బనానాతో కానీ స్ట్రాబెర్రీస్తో కానీ గార్నిషింగ్ చేసుకోవచ్చండి. ఫైనల్గా బ్రెడ్ చీజ్ టోస్ట్ రెడీ అండి. చూసారు కదండి, ఈ రెసిపీని చేయడం ఎంత ఈజీయో. టేస్ట్ కూడా సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో పెట్టుకోగానే ఈజీగా మెల్ట్ అయిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ పెద్దల కన్నా చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారండి. అంతేకాదండి, వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి రాగానే బ్రెడ్తో ఏదైనా డిఫరెంట్గా రెసిపీని ట్రై చేయాలన్నప్పుడు ఈ టోస్ట్ని ట్రై చేయండి. చేయటం కూడా చాలా అంటే చాలా ఈజీ కదా. అంతేకాదు, త్వరగా కూడా అయిపోతుంది. సో ఇంకెందుకండి లేట్, బ్రెడ్ ఇంట్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. సో ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కమెంట్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయినా లేదా మరిన్ని వీడియోస్ కోసమైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.